Srija the Damu the Srija, my lady queen, టైగ్రెస్ శ్రీజ అని చెప్పొచ్చు, గేమ్ చేంజర్ శ్రీజ అని చెప్పొచ్చు. ఓ మై గాడ్, ఈరోజు కిల్లింగ్ నామినేషన్స్ అంటే శ్రీజాదే. యాక్చువల్లీ మనీష్ నామినేషన్సే నాకు తెగ నచ్చేసి, అరే ఈ మనీషే కదా నేను ఫస్ట్ చూసిన మనీష్ ఈ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు, ఈ కైండ్ ఆఫ్ మనీషే కదా మిస్ అయ్యాడు అనిపించింది. కానీ దాన్ని మించిపోయిన నామినేషన్ శ్రీజ చేసింది. అబ్బబ్బబ్బబ్బబ్బా, నా భూతో నా భవిష్యత్తు, అంత బాగా నచ్చేసింది. ఇన్ని రోజులుగా వెయిట్ చేస్తున్నాను మాధురిని కళ్ళానికి, అంటే మాధురి చేసే ఏవేవైతే తప్పులు ఉన్నాయో వాటికి గట్టిగా బుద్ధి చెప్పేవాళ్ళు రావాలరా బాబు, శ్రీజ ఉండుంటే బాగుండు, శ్రీజ ఒక్కతే అంత గట్టిగా స్ట్రాంగ్గా మాట్లాడగలదు అనిపించింది. లైవ్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది. అండ్ శ్రీజ ఎంట్రీ అయిన వెంటనే మాధురికి శ్రీజకి డిస్కషన్లో దెబ్బక మాధురి నోరు మూపించేస్తుంది. అండ్ అలానే మధ్యలో 10,000 4,000 ప్రోమోలో చూసిన డిస్కషన్ ఏదైతే వచ్చిందో అక్కడ కూడా మాధురి నోరు మూపిస్తుంది. అలానే కావాలి, కానీ మాధురికి ఈగో ఎక్కువ, ఆవిడ అలాంటివి తీసుకోలేదు. అందుకే శ్రీజ వెళ్ళిపోయిన తర్వాత కూడా కాలు మీద కాలు వేసుకొని దర్జాగా ఏడుస్తుంది. శ్రీజ దెబ్బకి మాధురి అబ్బా, అసలు అది వింటేనే నాకు అమ్మో 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 అనిపిస్తుంది. సో ఇది కదా కావాలి. సో శ్రీజ రీఎంట్రీ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. శ్రీజ అండ్ భరణి గారు వస్తారని అయితే ఇప్పటి వరకు వార్తలు అయితే ఉన్నాయి. మనీష్ కూడా వస్తే బాగుండు, బట్ ఇద్దరికే అంటే భరణి గారు వచ్చినా నాకు పెద్ద ఉపయోగం ఏమి అనిపించలేదు. ఈరోజు వచ్చి కూడా తొప్పస్ నామినేషన్ వేసాడు. అసలు ఆయన మళ్ళీ సేఫ్ ఆడాడు అనిపించింది. ఈ లోపలికి వచ్చాడు, బయట ఏం జరిగిందో తెలిసి కూడా పాత చింతకాయ పచ్చడిలాగా సంజనా గారు నామినేట్ చేశారు, ఈయన ఎలిమినేట్ అయ్యాడు. గౌరవ్ తీసుకున్న డెసిషన్ వల్ల ఈయన ఎలిమినేట్ అయ్యాడని చెప్పి అదే చెప్తాడేంటి? తను లోపల ఉన్నప్పుడు ఒక పర్సన్ గురించి తనకేం తెలుసు, తనేం చూడలేకపోయాడు. అది బయటికి వెళ్ళి చూసి వచ్చినప్పుడైనా తన ఒపీనియన్స్ మారుంటాయి కదా. చిన్నపిల్లాడిలాగా గ్రజ్జలు పెట్టుకొని అదే కైండ్ ఆఫ్ గేమ్ ఆడడం ఇస్ రాంగ్ అనమాట. తనకి నిజంగా ఎవరి మీద కోపం, ఎవరి గేమ్ నచ్చలేదు, ఎవరు ఏమనుకున్నాడు, ఎవరి రేషియోస్ లేకపోతే ఎవరు ఏంటో తెలిసి ఉంటుంది కదా. దాన్ని బేస్ చేసి ఆయన చెప్పుంటే హీ వుడ్ హావ్ బీన్ ఏ గేమర్ అనమాట. అక్కడ ఆయన గేమర్ కాదు అని తెలిసిపోయింది. నాకెందుకో ఫ్లోరా గారికి భరణి గారికి పెద్ద డిఫరెన్స్ ఏం అనిపించలేదు. సో ఆయనకంటే బెటర్గా శ్రీజ మనీష్ వస్తే ఖచ్చితంగా గేమ్ని మార్చగలరు. ఇప్పుడున్న రేషియోస్ అన్నీ తారుమారు అయిపోవచ్చు అనమాట. సో వీళ్ళందరికీ పోటీగా వచ్చిన ఎక్స్ కంటెస్టెంట్స్ మన అంటే ఐ క్యాచింగ్ అండ్ లేకపోతే మన కంటి చూపుని ఇలా తిప్పుతారు కదా, ఒకరి మీద ఉన్న ఫోకస్ని ఇంకొకరి మీద మారుస్తారు కదా. అలా చేయగలిగిన కంటెస్టెంట్ ఎవరంటే సోఫార్ ఉన్న వాళ్ళలో గౌరవ్. అది నేను చెప్పడమే కాదు, వచ్చిన ఎక్స్ కంటెస్టెంట్స్ అందరూ కూడా గౌరవ్ పేరు చెప్తారనమాట. సో ఒక్క గేమ్ కనుక వస్తే గౌరవ్ కెన్ బి అండ్ అదర్ కళ్యాణ్. సో ఈ గేమ్లో ఏదైతే జరగబోతుందో రేపు వచ్చే ఎక్స్ కంటెస్టెంట్స్ ఎవరెవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళలో శ్రీజ మనీష్ వస్తే కనుక గేమ్ రేషియో బాగుంటుంది, ఇంకా రసవత్తరంగా ఉంటుంది, ఆ రణరంగం పేరుకి న్యాయంగా ఉంటుందని నాకు అనిపిస్తుంది.